హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూసిన రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మన మిషన్ టాటా జాక్సిస్ యొక్క ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తున్నాము. ముందు ఒకసారి చూడండి, ఇది దీని డ్రై బోల్ట్. ఈ డ్రై బోల్ట్ ఓపెన్ చేయాలంటే 24 రింగ్స్ పాయింట్ యూజ్ చేయాలి, రింగ్ కానీ బిట్ కానీ. తర్వాత నెక్స్ట్ దీని ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్. నేను 1540 HP ఇంజిన్ ఆయిల్ తీసుకొచ్చాను దీనికి. ముందుగా ఈ ఇంజిన్ ఆయిల్ డ్రై బోల్ట్ ఓపెన్ చేస్తున్నాను 24 రింగ్స్ పాయింట్ యూజ్ చేసి. నట్ లూజ్ అయిపోయింది. ముందుగా మనం దీంట్లో ఇంజిన్ ఆయిల్ అనేది ఒక బాటిల్లో తీసుకుందాము. నట్టు కొద్దిగా స్లిప్ అయింది. దీంట్లో 10 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఈ క్యాన్లో. నెక్స్ట్ ఇంకో బాటిల్ తీసుకుని ఇంకో బాటిల్లో ఫిల్ చేసుకుందాం మిగతా ఇంజిన్ ఆయిల్ అనేది. నెక్స్ట్ దీంట్లో ఉండే ఇంజిన్ ఆయిల్ అంతా తీసేసిన తర్వాత కొత్త ఆయిల్ కొద్దిగా పోసి డ్రైన్ అయితే చేస్తాము. అట్లా డ్రైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్ని బయట పడిపోతాయి. దీంట్లో ఆయిల్ తీసిన తర్వాత మనం ఫిల్టర్లు చేంజ్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లు, డీజిల్ ఫిల్టర్లు రెండు చేంజ్ చేయాలి. అది కూడా మీకు ఇప్పుడు ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లో కూడా ఆల్మోస్ట్ 2 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ ఉంటుంది దీంట్లో. చాలా టైట్గా ఉంది. చైన్ రించ్ యూజ్ చేసి లూజ్ చేస్తున్నాం మేము ఈ ఫిల్టర్ని. మొత్తానికి ఫిల్టర్ లూజ్ అయింది. పోయి దాంట్లో నేను ఫిల్టర్లు వచ్చేసి జేసన్ కంపెనీ తీసుకొచ్చాను. ఇదిగోండి చూడండి, నేను తీసుకొచ్చిన ఫిల్టర్స్ జేసన్ కంపెనీ టీవీ. దీంట్లో ఒక ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, 2 డీజిల్ ఫిల్టర్స్ ఉన్నాయి. ముందుగా పెద్ద సైజు వచ్చేసి డీజిల్ ఫిల్టర్ కాదు, ఆయిల్ ఫిల్టర్. చూస్తుందండి, ఫస్ట్ ఓపెన్ చేసి మీకు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. దీనిపైన నంబర్లు కూడా ఉంటాయి, 2052 అనేసి. ఒకవేళ ఆ నంబర్లు వేరే అయితే మనకు ఆ సైజ్ అనేది మ్యాచ్ కాదు. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు. నెక్స్ట్ దీంట్లో మనం ఇంజిన్ ఆయిల్ కొత్త ఆయిల్ దాంట్లో పోసుకుందాం ఫిల్టర్లో. ఈ ఫిల్టర్ వచ్చేసి PC70, PC200 అన్నిటికీ సేమ్ మోడల్ వస్తుంది. మనం తీసుకున్న HP ఆథరైజ్ సర్వీస్ సెంటర్ దగ్గర తీసుకొచ్చుకున్నాం ఇంజిన్ ఆయిల్. వాళ్ళు ఏంటంటే మనం బస్సులో ట్రావెల్ చేయాలి కాబట్టి ఇంజిన్ ఆయిల్ ఎవరు బస్సులో పెట్టుకునేవారు కాబట్టి క్యాన్లో మేము ఇలా బాటిల్లో ఫిల్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము తిరుపతి నుంచి. ముందుగా 2 లీటర్స్ బాటిల్ తీసుకుని దీంట్లో పోస్తున్నాను ఫిల్టర్లో. కొద్దిగా గ్యాప్ ఇస్తూ పోయాలి, ఎందుకంటే ఎయిర్ పట్టిందంటే దాంట్లో ఇంజిన్ ఆయిల్ అనేది పట్టదు. కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఆ పోసిన ఆయిల్ దాంట్లో ఫిల్టర్లో పూర్తిగా దిగిన దాకా గ్యాప్ ఇచ్చి తర్వాత పోయాలి. స్టెప్ బై స్టెప్. ఫుల్ అయిపోయింది చూడండి.
ఇప్పుడు ఆ ఫిల్టర్ ఫిట్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టరు. దీని మోడల్ వచ్చేసి JS 1005. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లే డీజిల్ ఫిల్టర్లు ఏంటంటే ఒక్కోసారి ఒక్కొక్క కలర్ వస్తాయి. ప్రీవియస్ టైం నేను తీసుకొచ్చిన బ్లాక్ కలర్ వచ్చింది చూడండి, ఆ బ్లాక్ కలర్ది. ఈసారి వైట్ కలర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకో డీజిల్ ఫిల్టర్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ దగ్గర పెట్టుకోవాలి మనం, ఈ ఫిల్టర్ అనేది చిన్న ఫిల్టర్. దీని మోడల్ వచ్చి JS 1001. చూడండి, ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ క్యాప్. బానెట్ ఓపెన్ చేసి నేను ఇంజిన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో ఫనాలు పెట్టేసి మనం ఇంజిన్ ఆయిల్ అనేది పోర్ చేస్తున్నాము. ఒక్కో బాటిల్ వచ్చేసి 2 లీటర్స్. కింద ఇప్పుడు వచ్చి నేను పైన ఫ్రెష్ ఆయిల్ పోసి కొద్దిగా డ్రై కానిచ్చాను. డ్రై అయితే ఏంటంటే ఆ ఇంజిన్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ బయటకు వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను నట్టు బాగా టైట్గా ఫిట్ చేస్తున్నాను, డ్రై బోల్ట్. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ పోస్తాను చూడండి. ఇప్పుడు 2 బాటిల్ పోసాను నేను, అంటే 4 లీటర్స్ కెపాసిటీ. ఇది 3వ బాటిల్. 4 బాటిల్ పోసాను. ఇప్పుడు ఈ చిన్న డీజిల్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసి మనం ఆ డీజిల్ దాంట్లో పోసుకొని డీజిల్ ఫిల్టర్ ఫిట్ చేస్తున్నాం కింద. నార్మల్గా ఏంటంటే ఈ ఇంజిన్ ఆయిల్ ఇది చేంజ్ చేసిన దానికి వచ్చేసి కంపెనీ సైడ్ నుంచి వాళ్ళు వస్తే 3,500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇవి మనకు తెలుసు కాబట్టి మన పడికి మనం చేంజ్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఎందుకు ఎక్స్ట్రా అమౌంట్ అనేసి.